8,20,000 కోట్లు అమెరికాలో ఇన్వెస్టిగేషన్ చేయించి నష్టం తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఇది ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చిన అన్ని పెన్షన్లు నేను డబల్ ఇస్తాను ఫ్రీగానే, అప్పు చేయకుండా ఎప్పుడు 3 నెలల్లో స్టార్ట్ చేస్తాను అభివృద్ధి కార్యక్రమాలు. నన్ను గెలిపించండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఏమేమి చేస్తానో చెప్తాను. ముందు అంగన్వాడీలకి పెర్మనెంట్ జీతం ఇవ్వండి, 23,000 24,000 అంటే పంపాలి. లేదు ఈరోజు వరకు వాళ్ళకి నేను పెర్మనెంట్ చేసి జీతం ఇస్తాను. 2.5 లక్షలకు ఉంది. ప్రతి 50 మందికి బాగా వినండి, ఇది గుడ్ న్యూస్. వాలంటీర్స్ మీకు ఆయన ఇస్తుంది 5,000. నేను 20,000 రూపాయలు ఇచ్చి మీకు పెర్మనెంట్ జాబ్స్ ఇస్తాను. 2.5 లక్షల మందికి. మీ 50 మందికి మీరు చెప్పి ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి. మీరు చేయవలసింది ఏంటి? ఆ 50 మందికి చెప్పి సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా, సర్వంగా అభివృద్ధి చేయగలిగిన కేఏ పాల్ కావాలా? నా చరిత్ర తెలుసుకొని గూగుల్ చేయండి, అమెరికన్ మీడియా ఇంటర్వ్యూలు చూడండి. అమెరికన్ ప్రెసిడెంట్లు 9 మంది ఏ విధంగా కలిసి లైన్లో నిలబడ్డారో, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ చూడండి. నేను చెప్పుకోకూడని అని చెప్తున్నాను, మీరు చెప్పట్లేదు కనుక మంచి మీడియా వీడియోలు చేయండి అయ్యా. ఈ 2 నెలలు మీరు చేయండి, నన్ను గెలిపించండి. ఇప్పుడు ఎందుకు లిస్ట్ తీసుకోమన్నాను కవిత? ఈ ప్రెస్ మీట్ అయిపోగానే మిమ్మల్ని ఒక్కరిని నేను మర్చిపోతే నేను కేఏ పాల్ కాదు. దొంగలకి నాకు కంప్లైంట్ చేస్తాను, పంచి పగిలిపోగలదు. నా పంచులు ఎలా ఉంటాయి తెలుసా నీకు? ప్రేమతో కొట్టానంటే మరి ఇలా జగన్ ఇంటికి వెళ్ళి పడతావు. అది వద్దు. యుద్ధం అనేది స్పిరిచువల్ వార్ఫేర్. సామ్ 144. నా చేతులకు యుద్ధం నేర్పు ప్రభువా అంటాడు దావీదు. యుద్ధం నా ఫింగర్స్. యుద్ధం అంటే శాంతియుతమైన యుద్ధం, ప్రజాశాంతి యుద్ధం, ప్రజల కొరకు యుద్ధం, అవినీతిపై యుద్ధం, శాంతియుతం. మేము వాళ్ళలాగా మాఫియాను పంపం, గోండాలు పంపం. మీరు టీడీపీ వైసీపీలు చూడండి, చంపుకు చేస్తున్నారు. నిన్న జై శ్రీరామ్ అని జొన్నవాడలో హైదరాబాద్ ప్రక్కని 30 మంది దుండగులు, దుష్టులు, దుర్మార్గులు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్ ఇన్వెస్టిగేట్ చేయించి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయిస్తా. పోలీసులు చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోమని రాత్రే చెప్పేశారు. రాముడు కరోనా ప్రియుడు అన్నాడు ఒక మూర్ఖుడు, కత్తి మహేష్. దాన్ని నేను ఖండించాను. అరే నువ్వు రాముడిని దూషించొద్దురా అని. జై శ్రీరామ్ అని హిందువులు అంటారు, జై హనుమాన్ అని ఇంకొక గ్రూప్ అంటారు, హరే కృష్ణ హరే రామ అని కొందరు అంటారు, జై జీసస్ ప్రైజ్ ది లార్డ్ అని క్రైస్తవులు అంటారు, అల్లాహు అక్బర్ అని ముస్లింలు అంటారు. అదే మన దేశం. నేను ఎంపీ అవ్వాలి, నేను ప్రధానమంత్రి అవ్వాలి, లేదా ప్రధానమంత్రి నా సలహాలు తీసుకోవాలి. అప్పటి వరకు నా పోరాటం సాగుతుంది. విశాఖపట్నంలో నన్ను మీరు గుర్తిస్తే పార్లమెంటు మనది, అభివృద్ధి మనది, అప్పులు తీర్చేది మనది, రుణమాఫీ చేసేది మనము. ఎందుకంటే ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, ఇక్కడ దరిద్రం ఎక్కువైపోయింది కనుక బొత్స ఝాన్సీ నువ్వు దయచేసి నేను నిలబడను అని అనౌన్స్ చేయి. జీవీఎల్ నరసింహరావు నేను నిలబడను అని నువ్వు అనౌన్స్ చేయి. మోదీతో విశాఖపట్నం నేను నాకు విడిచిపెట్టండి. ఎప్పుడైనా అప్పుడేదో మంచి ప్రశ్న వేశారు. కమ్మ రాజ్యంలో కలపరేట్ సినిమా పెట్టి 200 కోట్లు సంపాదించాలని చూశాను. నా సాంగ్ పెట్టి ఉంచారా లేదా? నా మంచులో ఆర్జీవీ బాగా తెలుసు అని నాతో పెట్టుకోడు. ఆయనతో మనకు అనవసరం. ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఎవడు గెలిచేది లేదు.
మీరు మంచి క్యాండిడేట్. ఈ శనివారం ఫిబ్రవరి 17వ తారీఖు సాయంత్రం 6 గంటలకు 175 నియోజకవర్గాల నుంచి టికెట్లు రాని 150 మంది జనసేన కార్యకర్తలు నాయకులు, టికెట్ రాని టీడీపీ వైసీపీ మాతో టచ్ లో ఉన్నారు. అనేక మంది పేర్లు చెప్పను, అప్పుడే మీరు చూస్తారు. క్యూ కట్టేస్తున్నారు. ఎందుకు? మనకి 54 నుండి ఉమ్మడి బ్రదర్స్ జాయిన్ అయ్యారు. మీరు చూసారు. ఆయనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ మీద అంతా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళ కొడుకు మీద అక్కడ గదరన్న జాయిన్ అయితే ఆయన కొడుకు మీద ఒత్తిడి తీసుకున్నారు. 50 కోట్లు ఇచ్చారు. నా పార్టీలో చేరుతున్న అందరికీ కోర్టు విలువ పెరిగిపోతుంది. అందుకని నేను ఇప్పుడు చేర్చుకోను. ఎందుకంటే విలువ పెరిగిపోతుంది. మంచి ప్రశ్న. నువ్వు డైరెక్ట్ గా అడగచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మనము పొత్తులు పెట్టుకుందామని చాలా చర్చ జరిగాయని నీకు తెలుసు. ప్రశ్న తమ్ముడు. అయితే మరలా బొత్స ఝాన్సీ ఇక్కడ ఎందుకు దించడం? దించగా విజయనగరం అంతా దోచేసుకున్నా. బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీని దిగితే నా పంచులు తట్టుకోగలవా? బొత్స నువ్వు ఆడపిల్లలను తింటాననుకున్నవా? నీ చిత్తా అంతా లాగిస్తా. ఎక్కడెక్కడ భూములు దోచుకున్నావు, ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టావు, ఎక్కడెక్కడ లేకమని దాచుకున్నావు. లాగమంటావా? కేసీఆర్ అడుగు. అందరితోనే ఆడుకున్నాడు. చంద్రబాబును పరిగెట్టించాడు గంటలో. రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ని, ప్రొఫెసర్ కోదండరాముని, మందకృష్ణ మాదిగ లాంటి 100 మందిని ఫుట్బాల్ ఆడుకున్నాడు. నేను ఫుట్బాల్ ఆడేది కేసీఆర్. మీరు ఎప్పుడు చెప్తే రాష్ట్రంలో పాలన మారాలంటే పాలు రావాలంటారు. మీరు విశాఖ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో కూర్చుంటే రాష్ట్రంలో పాలు ఎలా మారుస్తారు? అయ్యో సాక్షి ఇప్పుడే కెమెరా పెట్టారంటే లేట్ వచ్చేసారు. అక్కడికి వెళ్ళాం సార్. అక్కడెందుకు మనం చెప్పండి సార్. పాలన రావాలి, పాలన మారాలి అని అందరూ కోరుకుంటున్నారు. నేను విశాఖపట్నం ఎంపీ అవ్వగానే 100 రోజుల్లో అభివృద్ధి ఆరంభిస్తాను. 1 మినిట్ అని కూడా చెప్తాను ప్లీజ్. విశాఖపట్నం నేను ఎంపీగా గెలవాలి అంటే నాకు మీ అందరి మద్దతు కావాలి. ఐ am not ashamed of asking you. మీరు నా మిత్రులు, నా బిడ్డలు లాంటి వారు, నా తమ్ముళ్ళు లాంటి వారు, నాకంటే వయసులో అందరూ చిన్నోనే. మేము ఎవరిని నేను మర్చిపోను. వినండి, నేను ఎంపీ అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 7 నియోజకవర్గాల్లో 7 కడతా. ఉచిత వైద్యం, ఉచిత విద్య కేజీ టు పీజీ కంసిటీలో కట్టారు కదా 93లో. మీ నియోజకవర్గంలో మన వీమిలో 1, ఎస్కోట్లో 1, గాజువాకలో 1, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ లో 1. 7 స్కూళ్ళు కడతాను కేజీ టు పీజీ, 7 హాస్పిటల్ కడతాను. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపి తీరుతాను. I will go to any extent to stop the steel plant for sale. I will donate 4,000 crore. I have given to the court. I will give the loan 10 at least $5 to $10 million. I will make the steel plant employees as the owners. Steel plant ni అమ్మకుండా ఆపుతాను. 4,000 కోట్లు డొనేట్ చేస్తాను. 42,000 కోట్లు లోన్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఫ్రీ, లాభంగా తీసుకొచ్చి. ఇవన్నీ ఎలా చేశాను? కొంచెంలో నేను చేయలేదు ఉందా? నాకంటే ఎవరైనా ఎక్కువ సేవలు చేసిన వాళ్ళు 100 బిల్ గేట్స్ పుట్టారా? 100 దానిలు పుట్టారా? 260 కోట్లు ఫాలోవర్స్. వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ 97లో 17 లక్షలు. మీరు అప్పుడు పుట్టలేదు చాలా మంది. 92లో హైయెస్ట్ పెయిడ్ స్పీకర్, 91లో ఓల్ ఏరోప్లేన్ అక్టోబర్ 91,
నేను పుట్టిన విశాఖ జిల్లాలో ప్రతి గ్రామానికి ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా, దానికి ఎగ్జాంపుల్ నాయుడు గారు 7 ప్రాజెక్టులు ఇచ్చారు. రోడ్లు వేయించారు, ఇల్లు కట్టించారు, హాస్పిటల్ పెట్టారు, చారిటీలు చేశారు, అనాథులకు హెల్ప్ చేశారు, వితంతులకు హెల్ప్ చేశారు, పర్సనల్ గా డొనేట్ చేశారు, భవానీ ట్రస్ట్ ద్వారా చేశారు. ఎగ్జాంపుల్ ఒకే ఒక జిల్లా శ్రీకాకుళం, అలాగే మా అన్నయ్య గారి ద్వారా అన్ని గ్రామాలు పద్ధతి ఇచ్చారు. చెప్పుకోలేదు నేను. అదే పొరపాటు. ప్రతి మీడియా రిపోర్టర్స్ ని, సింగర్స్ ని వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల్ని చదివించారు ఫ్రీగా. ఏం చెప్తున్నాను చేశాను. శివశంకర్ని కావడానికి జగన్మోహన్ రెడ్డికి టైం ఉంది. నన్ను నమ్మడానికి వెళ్ళాడా? శివశంకర్ మంచోడని విన్నాను. ఈ మధ్య నన్ను కలవడం మానేశాడు. చూసారా? అదంతా విని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీ, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా అవుతా 33 పథకాలతో మీ దగ్గరికి వచ్చారు. సరిపోతే మీ మేనిఫెస్టోని మీరు రాసుకోండి. ఎందుకు 100 రోజులు నన్ను అడగండి. నేను గెలిచిన 100 రోజుల్లో ఫైనాన్స్ నా సొంత రిలీజ్ చేసుకుంటాను, విదేశాల నుంచి డబ్బు తీసుకొస్తాను. 3 గవర్నమెంట్ తో పోరాడి మన ట్యాక్స్ పేయర్లు లక్షల కోట్లు గుజరాత్ వెళ్ళిపోతున్నాయి, యూపీ వెళ్ళిపోతున్నాయి. ఎలా కొంత దమ్ముంటే ఎవరినైనా డిబేట్ చేయమనండి. ఇప్పుడున్న ఎంపీ క్యాండిడేట్లు ఇక్కడ నాతో వాళ్ళు ఏం చేశారు? మోదీకి సరెండర్ అయ్యారు. ఎవరిచ్చారో కానీ ఈ టైటిల్ చాలా బాగుంది. మోడీ తొత్తులతో యుద్ధం, మన విశాఖ సిద్ధం, మన ఆంధ్ర సిద్ధం, ప్రజాశాంతి పార్టీ సిద్ధం. వీళ్ళు మోడీ తొత్తులు కాబట్టి రోజు పార్టీలోనే అందరూ విడతలుగా నియోజకవర్గాలుగా ఎమ్మెల్యేలు మీరు ఒకేసారి రిలీజ్ చేస్తారు, బీఫామ్ పెట్టేస్తారు. చూడండి, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో అలిసిపోయి బయటకు వచ్చేస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేద్దామనే నాకు అనేక మంది సలహా ఇచ్చారు. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు పోటీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాతో మద్దతు పెట్టుకుంటే, ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ నిలబెట్టకుండా ఉంటే, నన్ను కలిస్తే అప్పులు తీర్చి అభివృద్ధి చేద్దామని ఆశించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దల ద్వారా చర్చలు జరిపారు. వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. ఈ 2 పార్టీలు ఆంధ్రులను ఏ విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మోసం చేసిందో, వైసీపీ సర్వనాశనం చేసిందో రాష్ట్రాన్ని, వీళ్ళను మోసం చేస్తున్నారు. కాబట్టి ఇంకా మనమే 175 క్యాండిడేట్లు నిలబెట్టి 25-28 లక్షల రూపాయలు ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టుకుంటే, ఆ తర్వాత నేను గెలిచిన తర్వాత కావాలంటే వాళ్ళకి నేను డొనేట్ చేసేస్తా. లీగాలిటీలు చూసుకొని ₹1 ఎంపీగా ఖర్చు పెట్టుకుంటే. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 10,000 నిరుద్యోగులు ఉన్నారు, 10,000 కుటుంబాలు 40-50,000 ఓట్లు మనకి ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలు 92%-90% ఉన్నాయి. మనకే ఓట్లు పడతాయని మీకు తెలుసు. క్యాండిడేట్లు అందరూ
నేను టూర్ చేస్తున్నాను, ఇప్పటికే అనేకులు కలిశారు. 15 మంది జనసేన అభ్యర్థులు నన్ను కలిశారు. ఇప్పటి